న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ చాప్టర్ ఇంకా కంప్లీట్ చేయబోతున్నాం విత్ ద లాస్ట్ పార్ట్. దేంట్లో అయితే మన సెన్స్ ఆర్గన్స్ అంటే ఇయర్ ఇంకా ఐ గురించి డీటెయిల్ గా చదువుకోబోతున్నాం. ఆఫ్ కోర్స్ మన సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో నోస్ ఇంకా టేస్ట్ టంగ్ ఏదైతే ఉన్నదో టేస్ట్ ఏదైతే మనం చేస్తాం దాని గురించి కూడా లైట్ గా డిస్కస్ చేసుకుంటాం. బట్ మెయిన్లీ ఐ ఇంకా ఇయర్ గురించి డీటెయిల్ గా ఉన్నది కాబట్టి మీ సిలబస్ లో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికందరూ. లెట్ us begin the session. పదండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ. ఓకే, సరే అయితే. సరే, ఓకే. సో అందరికి వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎలాంటి ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏం లేదు కదా వాయిస్ లోని? ఓకే, సరే అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఓకేనా? ఫైన్. సో నిన్నటి వరకు మనం ఏం చదువుకున్నాం చెప్పండి. నిన్నటి క్లాస్ లో మనం ఏం చదువుకున్నాం అంటే నిన్నటి క్లాస్ లో మనం సెన్స్ ఆర్గన్స్ వరకు వచ్చి ఆగిపోయాం, రిఫ్లెక్స్ ఆర్ వరకు కంప్లీట్ చేసాం. సో ఇవాళ మనం సెన్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. సో దాని నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో మన సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్ గా ఫోర్ సెన్స్ ఆర్గన్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఒకటి మనది నోస్, నోస్ గురించి నేర్చుకుంటాం. ఇంకోటి మన టంగ్, ఓకే. ఇంకోటి మన ఇయర్, ఇంకోటి మన ఐ అన్నమాట. ఓకే. ఇప్పుడు మన నోస్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది? ఇట్ పర్సీవ్స్ ద సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే. టంగ్ ఏదైతే ఉందో ఇట్ పర్సీవ్స్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్. ఇయర్ అనేది ఇట్ పర్సీవ్స్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్. ఇంకా లాస్ట్ లో ఐ అనేది ఇట్ పర్సీవ్స్ ద సెన్స్ ఆఫ్ విజన్. ఓకే, కరెక్ట్. ఫైన్. అందరికీ క్లియర్ గానే ఉందా? ఎలాంటి రిప్లైలు రావట్లేదు మీ దగ్గర నుంచి. ఏ క్లారిటీ ఇవ్వాలా? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం క్లారిటీ ఇవ్వాలమ్మా మీకు? చూడండి అమ్మా, కౌన్సిలింగ్ నేను ప్రస్తుతానికి మానిటర్ చేయడం తగ్గించేసాను. ఎందుకంటే ఏమైందంటే ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ ఏమైందంటే వీళ్ళు ఆంధ్రాలో ఎస్పెషల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్ర ఇంకా తెలంగాణలో వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంత డిలే అయ్యి బైపీసీ స్టూడెంట్స్ అన్ని అవుతున్నది కాబట్టి నా ట్రాక్ చేయడం అవ్వట్లేదు. ఓకే. సో అందుకే నేను ప్రస్తుతానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐ ట్రై టు డూ మై బెస్ట్. కుదిరితే ఒక సెషన్ చేస్తాను కౌన్సిలింగ్ గురించి. బట్ ఎంతమంది అటెండ్ అవుతారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో మీరు అందరూ అటెండ్ అవుతారు అంటే సెషన్ డెఫినెట్లీ ఒకసారి సెషన్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైతే కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారో. సో డోంట్ వరీ. ఓకే. నౌ గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్ మనం నోస్ గురించి లైట్ గా నోస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో జస్ట్ జస్ట్ మినిట్. ఎస్. ఓకే. సో మన నోస్ ఏదైతే ఉందో మన నోస్ ఏదైతే ఉందో చూస్తున్నారా అందరూ? అందరూ చూస్తున్నారా? నీట్ 2004 నీట్ 2024 కి ఐ ఇంకా ఇయర్ డిలీట్ అనేసి ఇప్పుడు ఇచ్చారు. కానీ నేను ఎందుకు ఈ రెండు టాపిక్స్ మీకు ఇంకా చెప్తున్నాను అంటే దేర్ ఇస్ అ రీజన్, దేర్ ఇస్ అ పర్టికులర్. అలా అయితే మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా డిలీట్ అయిపోయింది. బట్ మనం ఎందుకు అది చదువుకుంటున్నాం అంటే లాస్ట్ మినిట్ లో వీళ్ళు సిలబస్ దల్టా పల్టీ కొట్టారంటే మనకి ప్రాబ్లం అవ్వకూడదు. అందుకే ఇప్పుడు టైం ఉంది, చదివేసుకోవచ్చు. అదే అన్నమాట, ఇంకేం లేదు. మీకు చదవాలని లేదు, కంప్లీట్లీ యువర్ చాయిస్. మీరు సెషన్ అటెండ్ అవ్వకుండా రిలాక్స్ అవ్వచ్చు. సెషన్ అటెండ్ అయ్యి టాపిక్ నేర్చుకుందాం అని అంటే సెషన్ లో కూర్చోండి చిన్నగా. అది అన్నమాట. మీరు హాయిగా కూర్చుంటారు, ఎండ్ వరకు మీకు అంతా అర్థమైపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన కూడా అవసరం లేదు. ఈజీగా నేర్చుకుంటాం. సో ఫస్ట్ నోస్ గురించి కొంచెం మాట్లాడదాం. ఓకే, అది అన్నమాట. సో నోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోస్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయి మనకి? ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి నోస్ లో. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఓకే. మనకి నోస్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి?
ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ కాకుండా నోస్ లోని ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్పెషల్ గా చూసినట్లయితే దర్ ఇస్ అన్ ఎపిథీలియం నోన్ యాజ్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. ఇందులో ఇందులో ఈ ఎపిథీలియం ఏదైతే ఉందో ఇట్ ఇస్ కవర్డ్ విత్ మ్యూకస్ యాక్చువల్లీ. ఇది మ్యూకస్ తో కోట్ అయి ఉంటుంది. మ్యూకస్ తో కోట్ అయి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మనకి. ఓకే, 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి బేసల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంకోటి ఆల్ఫాక్టరీ ఆల్ఫాక్టరీ సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఆల్ఫాక్టరీ సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ అ మినిట్, నిమిషం. ఓకే, సో ఓకే, సరే, ఇప్పుడు ఈజీ కొంచెం చూద్దాం. ఎస్, ఓకే, ఓకే, సరే. సో ఆల్ఫాక్టరీ ఏముంటాయి, సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, చూస్తున్నారా అందరూ? Hmm? మూడోది ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ ద సపోర్టింగ్ సెల్స్. ఇప్పుడు ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం ఏదైతే ఉందో, ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం ఏవైతే సెల్స్ ఉన్నాయో, ఎస్పెషల్ గా న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ యాక్చువల్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్. జస్ట్ మినిట్. ఓకే, సో ఇవేవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు ఇలా రెండు బల్బ్స్ ఉంటాయి అన్నమాట మన బ్రెయిన్ లోని. ఓకే, వీటిని మనం ఏమంటాం, ఆల్ఫాక్టరీ బల్బ్ అంటాం. దే ఆర్ కనెక్టెడ్ టు ఆల్ఫాక్టరీ బల్బ్ ఇన్ ద బ్రెయిన్ విచ్ ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లింబిక్ సిస్టమ్. మన లింబిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దేంట్లో అయితే హిప్పో క్యాంపస్, అమెగ్డేలా, ఇంకా హైపోథాలమస్ ఉంటుందో, దాంతో ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా ఆల్ఫాక్టరీ బల్బ్ అనేది వస్తుంది. ఇలాగా రెండు లోబ్స్ లాంటివి కనిపిస్తాయి ఇలాగా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లింబిక్ సిస్టమ్. ఇంక ఇక్కడికి వచ్చేసి మనది స్మెల్ అనేది ఫైనల్ గా పర్సీవ్ అనేది అవుతుంది. అర్థమైందా? మన స్మెల్ అనేది ఫైనల్ గా వచ్చి మన బ్రెయిన్ లోని ఈ ఆల్ఫాక్టరీ బల్బ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, అది అన్నమాట. సో ఈ మన న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కనెక్టెడ్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ త్రూ దిస్ ఆల్ఫాక్టరీ బల్బ్, అండ్ దట్ ఈస్ హౌ వి యాక్చువల్లీ సెన్స్ ద స్మెల్. ఏ స్మెల్ అయినా మనం సెన్స్ చేయగలుగుతాం. ఓకేనా, అది అన్నమాట. వెబ్ ఆప్షన్స్ కోసం నర్సింగ్ కాలేజెస్ కావాలంటున్నారు. మీరు చాలా మెసేజ్ చేశారమ్మా, నేను చూసాను, ఆల్రెడీ కమెంట్ పెట్టారు. నా దగ్గర అలాంటిది ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదమ్మా. మీరు ఏదైతే బెస్ట్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఏదైతే అడుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ సహకరించి నేను ట్రై చేశాను. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు. సో దట్స్ వై నేను దాని మీద ఎలాంటి వీడియో చేయట్లేదు. ఇఫ్ ఐ వుడ్ హ్యాడ్ దట్ ఇన్ఫర్మేషన్, నేను ఈ పార్టీకి ఆల్రెడీ దాని మీద మీరు చెప్పక్కర్లేదమ్మా, నేను ఐ వుడ్ డన్ దట్ వీడియో ఆల్రెడీ, నేను చేసేద్దాను కూడా. ఓకే, సో ఐమ్ రియలీ సారీ. ఓకే, నేను చేయలేకపోతున్నందుకు, బట్ నా దగ్గర అట్ ప్రెసెంట్ వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? సో మీరు 10 సార్లు పెట్టినా 20 సార్లు పెట్టినా నేను అట్ ప్రెసెంట్ ఐ కాంట్ డూ ఇట్. నా గోయింగ్ ఫర్దర్ మనం ఐ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇంకా మనం ఫస్ట్ ఐ ఇంకా ఇయర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద టంగ్ యాజ్ వెల్. మన టంగ్ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా లైట్ గా మాట్లాడదాం అనుకున్నాను. సో ఐ టెల్ దాట్ టు జస్ట్ మినిట్. ఓకే, సో మన టంగ్ ఏదైతే ఉందో, మన టంగ్ లో ఏమిటి ప్యాపిల్లే ఉంటాయి. అవునా కదా? మన టంగ్ లో ప్యాపిల్లే ఉంటాయి. ఈ టంగ్ లో ఉన్న ప్యాపిల్లే ఏదైతే ఉన్నాయో, ఓకే, టంగ్ లో ఉన్న ప్యాపిల్లే ఏవైతే ఉన్నాయో, ఓకే, టంగ్ లో ఉన్న ప్యాపిల్లే ఏవైతే ఉన్నాయో, ఈ ప్యాపిల్లలో ఏముంటాయి, టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాపిల్లెస్ చదువుకున్నాం కదా, పంజిఫామ్ ప్యాపిల్లే, సర్కంవాలెంట్ ప్యాపిల్లే అని. ఓకే, దాంతో ఈ టేస్ట్ బర్డ్స్ లోని యాక్చువల్ గా రిసెప్టార్స్ ఉంటాయి. ఏ రిసెప్టార్స్ ఉంటాయి? వాటిని మనం గస్టేటరీ రిసెప్టార్స్ అంటాం. గస్టేటరీ రిసెప్టార్స్ అంటాం. అది అన్నమాట. సో దీనికన్నా ఎక్కువ మనకి అవసరం అనేది ఉండదు. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, అది ఫైన్. సరే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఐస్ గురించి మాట్లాడదాం. సో మన ఐస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఎక్కడ ఉన్నాయంటే, మన ఫర్ సపోజ్ మన స్కల్ తీసుకున్నాం అనుకోండి, మన స్కల్ ఏదైతే ఉన్నదో స్కల్ లోని
ఏరియాస్ ఉంటాయి, వీటిని మనం ఏమంటాం, ఆర్బిట్స్ అంటాం. చూడండి, ఇది ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ అంటే చూయింగం తింటాం కదా, ఆ ఆర్బిట్ కాదు. ఓకే, ఇవేంటంటే యాక్చువల్గా బేసికలీ దీస్ బోత్ ఆర్ సాకెట్స్. ఇవి యాక్చువల్గా సాకెట్స్ అన్నమాట. ఈ సాకెట్స్ లోనే మన ఐస్ అనేవి ఉంటాయి. ఇవి నార్మల్ గా చూసినట్లయితే రెండు ఖాళీ డిప్రెషన్స్ లాంటివి అనమాట. అక్కడ వెళ్ళి మన ఐస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అది. సో ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, మనం ఐస్ గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో అన్నిటికన్నా ఫస్ట్, ఐస్ దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి? ఓకే, మన ఐస్ ఏవైతే ఉన్నాయో దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి అంటే, దే ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ విజన్. చూడడానికి హెల్ప్ చేస్తున్నాయి, అంతే కదా. అండ్ దిస్ ఐ విల్ హ్యావ్ త్రీ లేయర్స్. లేయర్స్ ఉంటాయి, మూడు లేయర్స్ ఉంటాయి. ఓకే, ఐలో అన్నిటికన్నా బయట ఉన్న లేయర్ ని స్క్లేరా అంటాము. మిడిల్ లో ఉన్న లేయర్ ని కొరాయిడ్ అంటాము. ఇంకా అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్ ని మనం ఏమంటాం, రెటీనా అంటాం. ఓకే, సో స్క్లేరా, కొరాయిడ్, రెటీనా, మూడు లేయర్స్ ఉంటాయి. ఈ మూడు లేయర్ లో అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉందో స్క్లేరా, ఆ స్క్లేరా అనేది మెయిన్ గా ముందుకు వచ్చి అదేం ఫామ్ చేస్తుంది, ఇట్ విల్ ఫామ్ కార్నియా. ఓకే, ఇది యాంటీరియర్ పోర్షన్ లోని యాంటీరియర్ పోర్షన్ లోకి వచ్చేసి, ఓకే, ఇదేం ఫామ్ చేస్తుంది, ఐది యాంటీరియర్ పోర్షన్ లోకి వచ్చేసి ఇదేం ఫామ్ చేస్తుంది, ఇట్ విల్ ఫామ్ ఇట్ విల్ ఫామ్ కార్నియా. సో ఈ కార్నియా దేనికి ఇంపార్టెంట్ అంటే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫోకస్. ఏదైనా మనం చూసినప్పుడు మనల్ని ఫోకస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఏదైనా పర్టికులర్ విషయం చూస్తుంటే, పర్టికులర్ ఏదైనా ఇమేజ్ మనం చూస్తున్నాం, ఏమైనా చూస్తున్నామంటే దాంట్లో ఫోకస్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఫ్రంట్ లో మీరు చూసుకున్నట్లయితే, ఐ షో యూ హియర్. ఓకే, ఇది ఏదైతే మీరు రీజన్ చూస్తున్నారో, ఈ రీజన్ ఏదైతే ఉన్నదో ఇది అన్నిటికన్నా బయట స్క్లీరా, లోపల కొంచెం చిన్న బ్లూయిష్ లేయర్ ఒకటి చూస్తున్నారు కదా, దట్ విల్ బి ద కొరాయిడ్ లేయర్. ఈ లేయర్ ఏదైతే మనం చూస్తున్నామో సెకండ్ లేయర్ అన్నమాట. ఐని ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే, సో దిస్ ద లేయర్ ఆఫ్ కొరాయిడ్. కొరాయిడ్ తర్వాత అన్నిటికన్నా లోపల వచ్చేది రెటీనా. ఇప్పుడు ఏదైతే స్క్లీరా ఉన్నదో, స్క్లీరా అనేది మొత్తం ఐ అంతటిని ఈక్వల్ గా కవర్ చేస్తుంది, బయట లేయర్ ప్రొటెక్ట్ కూడా చేస్తున్నది. అది కాకుండా ముందు పక్క వచ్చేసప్పటికి ఇట్స్ ఫార్మింగ్ అ బల్జ్, ఒక బల్జ్ ఇలా ఫామ్ చేస్తున్నది అనమాట ముందు పక్క వచ్చి. సో ఆ బల్జ్ ని మనం ఏమంటాం, కార్నియా అంటాం. ఓకే, అది అన్నమాట. సో గోయింగ్ ఫర్దర్, ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఫర్దర్ ఇంకా వెళ్ళి కొరాయిడ్ గురించి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం, పదండి. ఓకే, ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం కొరాయిడ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. లెట్ us డిస్కస్ ద సెకండ్ లేయర్. డిస్కస్ ద సెకండ్ లేయర్, దట్ ఈస్ కొరాయిడ్. ఓకే, కొరాయిడ్ గురించి డిస్కస్ చేసుకుందాం, పదండి. సో కొరాయిడ్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ లో ఉంటుంది. ఇట్స్ బ్లూయిష్ ఇన్ కలర్. ఇట్స్ బ్లూయిష్ ఇన్ కలర్. ఓకే, బ్లూ కలర్ లో ఉంటుంది అన్నిటికన్నా ఫస్ట్. ఓకేనా, సో బ్లూ కలర్ లో ఉంటుంది. ఇంకా ఇది దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూడండి, మనకి ముందు పక్క వచ్చేసరికి ఇది కొంచెం థిక్ గా ఉంటుంది. దిస్ ఇస్ క్లియరా, సారీ బయట ఉన్నది. లోపల ఉన్న కొరాయిడ్ ఇది ఏదైతే ఉన్నదో, ఈ కొరాయిడ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది ముందుకు వచ్చి థిక్ అవుతుంది, కానీ వెనకాతల ఫుల్ చాలా థిన్గా అయిపోతుంది. సో వెనకాతల పక్క మనం వెళ్తూ వెళ్తూ చూసుకున్నట్లయితే ఈ లేయర్ ఏదైతే ఉందో, ఈ లేయర్ వెనకాతల అంతా థిన్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ముందుకు వెళ్తూ వెళ్తూ థిక్ అవుతుంది. సో వెనకాతల టూ థర్డ్ పోర్షన్ ఏదైతే ఉందో, వెనకాతల టూ థర్డ్ పోర్షన్ ఏదైతే ఉందో, ఓకే, పోస్టీరియర్ టూ థర్డ్, అది థిన్ గా ఉంటుంది, చాలా సన్నంగా ఉంటుంది ఆ లేయర్. అదే యాంటీరియర్ సైడ్ కి వచ్చేసరికి, యాంటీరియర్ వన్ థర్డ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ యాక్చువల్లీ థిక్. ఓకే, అండ్ ఇట్ ఫర్దర్ గోస్ టు ఫార్మ్ ద ciliary బాడీ. ఫర్దర్ ఫార్మ్స్ ద ciliary బాడీ. ciliary బాడీ అంటే ఇగో, ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఈ పర్టికులర్ రీజన్ ని మనం ciliary బాడీ అని అంటాం. ఇగో ఈ రీజన్ ఏదైతే ఉన్నదో కింద పక్క కూడా ఫామ్ చేస్తున్నది. సిలియరీ బాడీ ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యి మనకి ఐరిస్ కూడా ఫామ్ చేస్తుంది. ఇగో ఇది ఇలా ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతున్నది, ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతున్నది, అండ్ దట్ విల్ ఫార్మ్ ది ఐరిస్. ఐరిస్ ఇస్ ద విజిబుల్ పోర్షన్ ఆఫ్ ది ఐ. మనం ఏదైతే మన ఐరిస్ చూస్తున్నాం కదా, మన వైట్ కలర్ ఏదైతే మన కళ్ళలో కనిపిస్తున్నదో, నా కళ్ళలో వైట్ కలర్ ఏదైతే కనిపిస్తున్నదో దట్ ఈస్ ది ఐరిస్. ఓకే, అదే
నా కళ్ళలో బ్లాక్ కలర్ ఏదైతే కనిపిస్తున్నదో, నా ఐబాల్ లో బ్లాక్ కలర్ ఏదైతే కనిపిస్తున్నదో, దట్ ఈస్ ద ప్యూపిల్ అన్నమాట. అది కూడా చెప్తాను వినండి. దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద థొరాయిడ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు థొరాయిడ్ గురించి నేను పోస్ట్ యాంటీరియర్ వన్ థర్డ్ లో థిక్ అని అవుతుంది. జస్ట్ మినిట్. యాంటీరియర్ వన్ థర్డ్ లో థిక్ అవుతుంది. థిక్ అయ్యి దాన్ని నేను ఐరిస్ అని చెప్పాను. సార్ నీట్ అండ్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్. నా దగ్గర అలాంటి క్వశ్చన్ పేపర్స్ ఏమి రెడీగా లేవమ్మా. అలా రెడీగా ఎలాంటి క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ లో మీకు దొరకవు, అవి చాలా కష్టం. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. మీకు అలాంటి రిసోర్సెస్ ఏమైనా ఉంటే నేను డైరెక్ట్ గా దాని మీద వీడియో చేస్తాను, మీరే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆన్లైన్ లో మీకు అంత ఈజీగా ఎందుకు దొరకవు అంటే చాలా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, మీకు సరిగ్గా ఒక ఇయర్ ది ప్రాపర్ గా దొరకదు. సో అందుకే మీరు ఒక టెక్స్ట్ బుక్ దానికి ఒక బుక్ కొనేసుకోవడం బెస్ట్. అది అన్నమాట. దాని గురించి ఏ బుక్స్ బెస్ట్ నేను దాని గురించి వీడియోస్ కూడా చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు మనం ఇక్కడ ఐరిస్, ఇక్కడ ఏదైతే సీలియరీ బాడీ ఉన్నదో, ఆ సీలియరీ బాడీకి యాక్చువల్ గా మనది ఏదైతే లెన్స్ ఉన్నదో, కొన్ని లిగమెంట్స్ త్రూగా కొన్ని లిగమెంట్స్ త్రూగా యాక్చువల్ గా కనెక్ట్ అయి ఉంటుంది మన లెన్స్. సో ఈ లెన్స్ యాక్చువల్ గా మనకి ఏం చేస్తున్నది అంటే లైట్ లోపల తీసుకెళ్తున్నది, మ్యాగ్నిఫై చేస్తున్నది, ఇమేజ్ పర్సీవ్ చేపిస్తున్నది. సో దిస్ లెన్స్ ఇస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ ఫర్ ఫర్ పర్సీవింగ్ ద లైట్ అన్నమాట. మనం ఏదైతే మన ఇమేజ్ చూస్తున్నామో, మనకి ఏదైతే కనిపిస్తున్నదో దాన్ని పర్సీవ్ చేయాలంటే ఈ లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెన్స్ లోనే ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇక నేను ఇప్పుడు ఎలాగైతే స్పెక్టికల్స్ పెట్టుకున్నానో, లెన్స్ ఎప్పుడైతే లెన్స్ లో ఉన్న ఏదైతే మ్యాగ్నిఫికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో, లేదంటే అది ఎలాగైతే ఫోకస్ చేసే ప్రాసెస్ ఉందో, దాంట్లో కొంచెం ఇక్కడ అక్కడ అయినప్పుడే స్పెక్టికల్స్ అనేవి వాడాల్సిన అవసరం అనేది వస్తుంది. జస్ట్ లైక్ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ నేను ఏం చెప్పానో దాంట్లో నేను కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ సీలియరీ బాడీ గురించి మనం మాట్లాడుకుందాం. సీలియరీ బాడీ చూపించాను. ఈ సీలియరీ బాడీ ఫర్దర్ వెళ్ళి సీలియరీ బాడీ ఏదైతే ఉందో అది ఫర్దర్ వెళ్ళి ఇట్ ఫార్మ్స్ అ పిగ్మెంటెడ్ ఇట్ ఫార్మ్స్ అ పిగ్మెంటెడ్ అండ్ ఒపేక్ స్ట్రక్చర్. మనది వైట్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో అది వైట్ కలర్ పిగ్మెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఇట్ ఈస్ ఆల్సో ఒపేక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సప్లైడ్ వెల్ విత్ ద బ్లడ్ వెజల్స్ ఆల్సో. అందుకే మనకి రెడ్ గా అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో అండ్ ఒపేక్ పిగ్మెంటెడ్ అండ్ ఒపేక్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఐరిస్. సో మన సీలియరీ బాడీ ఇలా ఉన్నట్లయితే, ఇక్కడ ఎలాగైతే సీలియరీ బాడీ ఇలా ఉన్నది కదా, ఈ సీలియరీ బాడీ నుంచి ఇలా ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళింది అనమాట ఐరిస్ ముందు కదా. రైట్. నా గోయింగ్ ఫర్దర్, ఏదైతే ఐరిస్ ఉన్నదో నేను చెప్పినట్టు ఇట్ ఈస్ ద విజిబుల్ పోర్షన్ ఆఫ్ ది ఐ. విజిబుల్ కలర్డ్ పోర్షన్ ఆఫ్ ఐ. కరెక్ట్. నెక్స్ట్ మన ఐబాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. మన ఐబాల్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ మనం. ఓకే. సో ఈ ఐబాల్ ఏదైతే ఉందో మంది, వాట్ ఈస్ ద ఐబాల్? ఏదైతే మనం చూస్తున్నామో, నా కంట్లో మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో ఇటు అటు వెళ్తున్నది, దాన్ని మనం ఐబాల్ అంటాం. దట్ ఐబాల్ ఇస్ ఫార్మ్డ్ బై దట్ ఐబాల్ ఇస్ ఫార్మ్డ్ బై ఫస్ట్ ద ట్రాన్స్పరెంట్ లెన్స్. ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక లెన్స్ ఉంటుంది వెనకాతల. ముందు పక్క ఉన్నది ప్యూపిల్, వెనకాతల పక్క ట్రాన్స్పరెంట్ లెన్స్ ఉన్నది ముందు. ఈ లెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెన్స్ ని ఒక దగ్గరగా జాగ్రత్తగా పెట్టాలి, ఇటు అటు ఎక్కువ వెళ్ళకూడదు అవి. వాటిని ఒక దగ్గర గట్టిగా పెట్టాలి. అండ్ బై ద దట్ ఈస్ డన్ బై ద లిగమెంట్స్ ఆఫ్ సిలియరీ బాడీ. లిగమెంట్స్ ఆఫ్ సిలియరీ బాడీ. ఏదైతే సిలియరీ బాడీ ఉన్నదో, ఆ సిలియరీ బాడీతో ఏదైతే లిగమెంట్స్ ఉన్నాయో, ఆ లిగమెంట్స్ తో ఇది అటాచ్ అయ్యి ఉంటుంది, ఒకే దగ్గర ఉంటుంది అనమాట లెన్స్. సో లెన్స్ అనేది ఏం చేస్తున్నది, ఫోకస్ చేయాలి ప్రాపర్ గా, చేసి ఇమేజ్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేయాలి. సో అందుకే దాన్ని ఒకే దగ్గర గట్టిగా పెట్టాలి. అది పెట్టేది ఎవరు చేస్తున్నారు అంటే, రెండు పక్కల ఇటు పక్క నుంచి పట్టుకుంటున్నది. దట్ ఈస్ ద లెగమెంట్స్ ఆఫ్ ద సిలియరీ బాడీ. ఇది ఏదైతే సిలియరీ బాడీ ఉన్నదో, ఆ సిలియరీ బాడీ ఏదైతే మీరు లెగమెంట్స్ చూస్తున్నారు ఇక్కడ, దోస్ ఆర్ ద లెగమెంట్స్ ఆఫ్ ద సిలియరీ బాడీ. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా స్లోగాను? ఇక్కడ వరకు అందరికీ అర్థం అవుతున్నది కదా, పర్వాలేదు కదా? కష్టంగా ఉన్నదా? కష్టంగా ఉందా? ఓకేనా? అర్థం అవుతున్నదా? చెప్పండి. కష్టంగా ఉందా? అర్థమవుతున్నదా?
క్లియర్, అర్థమవుతున్నారు ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఐబాల్ లో ఫస్ట్ ట్రాన్స్పరెంట్ లెన్స్ ఉంది కదా, దాని ముందు పక్క నేను ఏదైతే చెప్పానో దాని ముందు పక్క ఏముంటుంది, ప్యూపిల్ ఉంటుంది అనమాట. దాని ముందు పక్క ఏముంటుంది, ప్యూపిల్ అనేది ఉంటుంది. ది ప్యూపిల్ ఇస్ ద డార్క్ కలర్డ్ పోర్షన్ ఆఫ్ ది ఐ. ఏదైతే మనకి బ్లాక్ కలర్ లో లేదంటే బ్రౌనిష్ లేదంటే కొంతమంది గ్రీనిష్ బ్లూయిష్ కలర్ కూడా ఉంటాయి కదా, ఇట్ ఈస్ ద డార్క్ కలర్డ్ పోర్షన్ అన్నమాట. ఇంకా ఇది కూడా ఐరిస్ ఏదైతే మజిల్ ఫైబర్స్ ఉన్నాయో దాంతో అటాచ్ అయి ఉంటుంది. ఐరిస్ ది మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి, ఇక్కడ ఉన్నవి లిగమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఐబాల్ లోకి ఏదైతే లెన్స్ ఉన్నదో అది లిగమెంట్స్ తో అటాచ్ అయి ఉండడం వల్ల అది కదలలేదు, కానీ ప్యూపిల్ అనేది కదులుతుంది. ప్యూపిల్ అనేది డైలేట్ అవుతూ ఉంటుంది, కన్స్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్ కెన్ గో బిగ్గర్, ఇట్ కెన్ గో స్మాలర్ యాజ్ వెల్. ఫర్ సపోజ్ మనం షాప్ లో ఉన్నాం, లేదంటే అనుకోనిది ఏమైనా చూసాం అనుకోండి, ఇలా చూస్తాం కదా, ద ప్యూపిల్ విల్ డైలేట్. ఓకే, అండ్ దట్ విల్ గివ్ మోర్ స్పేస్ ఫర్ ద లెన్స్ టు పర్సీవ్ ద ఇమేజ్. అగైన్ సమ్ టైమ్స్ ద ప్యూపిల్ విల్ కన్స్ట్రిక్ట్, సో కన్స్ట్రిక్ట్ కూడా అవుతుంది. సో ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఇట్ ఈస్ అటాచ్ టు ద మజిల్ ఫైబర్స్. దిస్ మజిల్ ఫైబర్స్ విల్ యాక్చువల్లీ మూవ్. ఇక్కడ మూమెంట్ అనేది ఉంటుంది ప్యూపిల్ ది. మూమెంట్ అవడం వల్ల కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అన్నమాట, మూమెంట్ అనేది ఉంటుంది. ఆ మూమెంట్ వల్లే మనది ప్యూపిల్ అనేది మూవ్ అవ్వగలుస్తున్నది. లిగమెంట్స్ ఉండడం వల్ల లెన్స్ అనేది మూవ్ అవ్వలేదు, లెన్స్ అనేది ఒకే దగ్గర ఉంటుంది. బట్ ద ప్యూపిల్ కెన్ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ డ్యూ టు ద మజిల్ ఫైబర్స్ ఆఫ్ ది ఐరిస్. అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద ప్యూపిల్ అన్నమాట. అండ్ ప్యూపిల్ అంటే మనకి ఏదైతే బ్లాక్ కలర్ మన కంట్లో కనిపిస్తున్నదో మధ్యలోని, దట్ ఈస్ ద ప్యూపిల్. ఓకే, రైట్, ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. నా గోయింగ్ ఫర్దర్, నేను ఒకసారి మనం ఇది ఒకసారి గోత్రు చేసుకుందాం అని నాకు అనిపిస్తుంది. సో విల్ డూ దాట్ వన్స్. ఓకే, ఇక్కడ ముందుకెళ్ళి సో చూడండి, pigmented the eyeball contains transparent crystalline lens held in place by the ligaments attached to ciliary body. Okay, the diameter of pupil is regulated by the muscle fibers of the iris. ఇది నేను మీకు చెప్దాం అనుకున్నా. Now going further, okay, let us discuss about the hello, good evening. Okay, so let us discuss about something more now. ఇప్పుడు థర్డ్ లేయర్ గురించి మనం మాట్లాడుకుందాం. Let us discuss about the third layer. పదండి, just a minute. Yeah, okay. Let us discuss about the third layer, that is the retina. మన రెటీనా ఏదైతే ఉందో, యాక్చువల్ గా మన విజన్ ఏదైతే ఉందో అది రెటీనా వల్లే అవుతున్నది. మోస్ట్ ఆఫ్ అవర్ విజన్ ఇస్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ ద రెటీనా. ఓకే, జస్ట్ a minute. Most of our vision is dependent on the retina. Now the retina has neural cells. దీంట్లో ఏముంటాయి, న్యూరల్ సెల్స్ అనేవి ఉంటాయి, లేదంటే న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ న్యూరల్ సెల్స్ లో కూడా 3 different types ఆఫ్ న్యూరల్ సెల్స్ దీని దగ్గర ఉంటాయి. ఓకే, 3 different types ఆఫ్ న్యూరల్ సెల్స్ ఉంటాయి. ఒకటి గ్యాంగ్లియాన్ సెల్స్ అనేవి ఉంటాయి, ఇంకోటి బైపోలార్ సెల్స్ అనేవి ఉంటాయి, ఇంకా మూడోది ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద ఫోటో రిసెప్టార్ సెల్స్. ఇప్పుడు బిఫోర్ లెర్నింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రెటీనా. రెటీనా అనేది ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా, మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో వెనకాతలు ఏదైతే మీరు అన్నిటికన్నా రెడ్ కలర్ పోర్షన్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మొత్తం, ఇక్కడ నుంచి ఇది వెనకాతల నుంచి స్టార్ట్ అవుతుంది. రెటీనా అనేది మనకి 2/3 లోనే ఉంటుంది, యాంటీరియర్ 1/3 లో ఉండదు, పోస్టీరియర్ 2/3 లోనే ఉంటుంది. ఈ పోస్టీరియర్ 2/3 లో ఏదైతే మీరు రీజన్ చూస్తున్నారో ఇదే రెటీనా అన్నమాట. రెడ్ కలర్ పోర్షన్ ఏదైతే మీరు చూస్తున్నారో దిస్ ఇస్ ద రెటీనా బేసికల్. సో ఐఎమ్ పాయింటింగ్ హియర్, దిస్ ఇస్ ద రెటీనా. మీ రెడ్ కలర్ పోర్షన్ అన్నిటికన్నా ఏదైతే ఉందో అక్కడ రెటీనా. మన లెన్స్ నుంచి ఏదైతే లైట్ వస్తున్నదో ఇట్ విల్ కమ్ అండ్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ టు ద రెటీనా అనమాట. ఇలా ఫాలో అవుతుంది. ఇంకెక్కడ మనకు ఒక ఇమేజ్ రివర్స్ లో ఫామ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఏదైనా ఇక్కడ ఇలా ఉన్నది అనుకోండి, ఇలా వస్తే ద ఇమేజ్ విల్ ఫార్మ్ ఇన్ రివర్స్ యాక్చువల్లీ. ఇలా రివర్స్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే పర్సీవ్, అది తర్వాత వెళ్ళి కరెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద రివర్స్. ఇలా రివర్స్ లో ఫామ్ అవుతుంది. మన కంట్లో ఎప్పుడు మనం చూసేది ఎప్పుడు మనకి రివర్స్ లోనే ఫామ్ అవుతుంది ఇమేజ్. దర్ ఇస్ అని మనం, మీరు లెన్స్ గురించి చదువుతారు కదా, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అని చదువుతారు. ఇమేజ్ అనేది రివర్స్ లో ఫామ్ అవుతుంది, మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో చదువుంటారు. సో ఈ రివర్స్ లో ఇమేజ్ ఏదైతే ఫామ్ అవుతున్నదో ఇది యాక్చువల్ గా మన బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాంగ్లియాన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు
అది మరి స్ట్రైట్ చేసేసి సెట్ చేసి చదవడం జరుగుతుంది. అప్పుడు మనం స్ట్రైట్ గానే చూసినట్టు అనిపిస్తుంది. అది అన్నమాట. అర్థమైందా? జస్ట్ మినిట్. ఓకే, ఆల్ రైట్, సరే. సో క్లియర్ టిల్ హియర్. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్, మనం ఫోటో రిసెప్టార్ సెల్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నో, ఫోటో రిసెప్టార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆఫ్ టూ టైప్స్ అగైన్. ఈ ఫోటో రిసెప్టార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా వీటి నుంచే మనం ఏదైతే లైట్ ఉన్నదో దాన్ని మనం పర్సీవ్ చేస్తాం. ఇప్పుడు ఫోటో రిసెప్టార్ సెల్స్ నేను అన్నాను కాబట్టి రెండు టూ టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టార్ సెల్స్? జస్ట్ మినిట్. ఒకటి రాడ్ సెల్స్, ఇంకోటి కోన్ సెల్స్. రాడ్ సెల్స్ ఎందుకు అంటామంటే ఈ సెల్స్ ఇలా రాడ్స్ లా కనిపిస్తాయి అన్నమాట. ఈ సెల్స్ అనేవి ఇలా రాడ్ లాగే ఉంటాయి, అందుకే రాడ్ సెల్స్ అంటాం. వీటిని కోన్ సెల్స్ ఎందుకు అంటామంటే ఈ సెల్స్ కోన్స్ లాగే కనిపిస్తాయి కాబట్టి, అందుకు కోన్ సెల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రాడ్స్ అండ్ కోన్స్ కి స్పెషాలిటీ ఉంది. రాడ్ సెల్స్ ఏవైతే కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి డే లైట్ విజన్ ఏదైతే ఉందో, మనం నార్మల్ గా డే టైమ్ లో ఏదైతే చూస్తామో దాన్ని డే లైట్ విజన్ అంటారు. దాన్ని మనం ఫోటాపిక్ విజన్ అంటాం. ఫోటాపిక్ విజన్ లో హెల్ప్ చేస్తాయి. ఫోటాపిక్ విజన్ ఆర్ డే లైట్ లో ఏదైతే చూస్తామో దాన్ని మనం ఫోటాపిక్ విజన్ అంటాం. ఇందులో ఒక పిగ్మెంట్ ఉంటుంది కోన్ సెల్స్ లోని, ఆ పిగ్మెంట్ పేరేంటి? ఫోటాప్సిన్. ఫోటాప్సిన్ అంటాం. ఈ పిగ్మెంట్ పేరేంటి? ఫోటాప్సిన్. ఓకే, అదే మన రాడ్ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. రాడ్ సెల్స్ గురించి మాట్లాడుకుంటే ద రాడ్ సెల్స్ లోని ఒక పిగ్మెంట్ ఉంటుంది, రోడాప్సిన్. ఓకే, ఈ రోడాప్సిన్ గురించి ఫర్దర్ వెళ్ళి మనం ఇంకా మాట్లాడుకుంటాం. బట్ బిఫోర్ దట్, రాడ్ సెల్స్ ఏ విజన్ లో హెల్ప్ చేస్తున్నాయంటే దీన్ని మనం స్కోటాపిక్ విజన్ అంటాం. ఇప్పుడు నేను వీటి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. స్కోటాపిక్ ఆర్ ట్వైలైట్ విజన్ అన్నమాట. ఓకే, వినండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారా, నార్మల్ గా మనం ఎప్పుడైతే డే లైట్ లో వెళ్తామో, చాలా ఎక్కువ వెలుగు డే లైట్ అయినా లేదంటే చాలా బ్రైట్ గా లైట్స్ ఎక్కువ పెట్టిన రూమ్ లో వెళ్ళినప్పుడు మనం ఒకసారి అక్కడ అడ్జస్ట్ అయిపోయాం మన కళ్ళు. దాని తర్వాత సడన్ గా లైట్లు ఆపేగానే మనకి ఏమీ కనిపించదు. దెర్ ఈస్ అ స్మాల్ సోర్స్ ఆఫ్ లైట్, లైట్ గా బయట నుంచో వేరే దగ్గర నుంచి లైట్ గా వస్తున్నది లైట్. కానీ నార్మల్ గా మనం ముందు నుంచి ఆ రూమ్ లో అలాగే వెళ్ళుంటే పర్వాలేదు, కానీ చాలా బ్రైట్ గా ఉన్నప్పుడు మనం వెళ్ళాం, ఇంకా అక్కడ ఉన్న థింగ్స్ అన్ని చూసాం, వస్తువులన్నీ చూసాం, ఒక్కసారి లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. ఒక్కసారి లైట్ ఆఫ్ అయిపోగానే ఏమవుతుంది, మనకి అక్కడ ఉన్నవన్నీ కనిపించవు. ఇట్ టేక్స్ అస్ సమ్ 10 to 15 seconds, కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మన ఐస్ ఏవైతే రాడ్ కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ముందు వరకు కోన్ సెల్స్ ఉండేవి, బ్రైట్ గా ఉన్న ఏరియా ఏదైతే ఉందో డే లైట్ అయినా బ్రైట్ గా ఉన్న ఏరియాలో కోన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. కోన్ సెల్స్ మనకి విజన్ లో హెల్ప్ చేస్తాయి, వేరే వేరే వస్తువుల్ని కలర్స్ ని చూడడానికి హెల్ప్ చేస్తాయి. ఒక్కసారి వెలుగు కిందకి అయిపోగానే చాలా తక్కువ వెలుగులో చూడడానికి హెల్ప్ చేసేది రాడ్ సెల్స్. సో రాడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్ గా రాడ్ సెల్స్ తక్కువ వెలుగులో ఉన్నప్పుడు చూడడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే సడన్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చీకట్లో నుండి చాలాసేపు చీకట్లో ఉన్నాం, సడన్ గా లైట్స్ ఫుల్ బ్రైట్ లైట్స్ ఆన్ అయిపోగానే మనకి ఏం కనిపించదు అనమాట. ఒక్కసారిగా కంట్లోకి లైట్ వస్తుంది, వి కాంట్ బేర్ ఇట్. ఇట్ విల్ టేక్ us some 5 to 10 seconds to get habituated to it. That is when it will shift, the vision will shift to the cone cells. So rod cells to cone cells to rod cells ఇలా షిఫ్ట్ అవుతుంటుంది మన విజన్ అన్నమాట. అది అర్థమైందా? ఫోటాప్సిన్ ని ఐడాప్సిన్ అని కూడా అంటారు. ఓకే అనొచ్చు, కరెక్ట్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు రొడాప్సిన్ గురించి కొంచెం ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలి. వీ హావ్ టు టాక్ సంథింగ్ అబౌట్ రొడాప్సిన్. ఓకే, చూడండి. రొడాప్సిన్ ఏదైతే ఉందో, రొడాప్సిన్ ఇస్ అ ఫోటో పిగ్మెంట్ అన్నమాట. ఇట్ ఈస్ అ ఫోటో పిగ్మెంట్. ఇప్పుడు ఈ రొడాప్సిన్ ది మెయిన్ వర్క్ ఏమిటంటారు? వాట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ రొడాప్సిన్? అదేం చేస్తున్నది అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డెరివేటివ్ ఆఫ్ వైటమిన్ ఏ బేసికల్లీ. డెరివేటివ్ ఆఫ్ వైటమిన్ ఏ. ఇదే మనకి నేను చెప్పినట్టు నైట్ విజన్ లేదంటే ట్వైలైట్ విజన్ లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ అయినప్పుడే ఒక డిసీజ్ వస్తుంది. దీని డెఫిషియన్సీ అవుతుంది కదా, దీని డెఫిషియన్సీ అవుతుంది కదా, అప్పుడే ఒక డిసీజ్ వస్తుంది. దాన్ని మనం నైట్ బ్లైండ్నెస్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే రొడాప్సిన్ ఉన్నదో,
రొడాప్సిన్ మనం ఇంకోటి ఏంటంటాం, విజువల్ పర్పల్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ విజువల్ పర్పల్. ఇది ఒక పర్పల్ కలర్ పిగ్మెంట్ అన్నమాట. సో ఈ విజువల్ పర్పల్ పిగ్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో రెండు భాగాలు ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ టూ పార్ట్స్. వన్ ఈస్ ద రెటినాల్, జస్ట్ మినిట్, అండ్ వన్ ఈస్ ఆప్సిన్. రెటినాల్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టు ఇది వైటమిన్ ఏది డెరివేటివ్ అన్నమాట. ఓకే, వైటమిన్ ఏది డెరివేటివ్. ఆప్సిన్ అనేది ప్రోటీన్. ఫర్దర్ ఇవి రెండు వెళ్ళి మనకి యాక్చువల్ గా విజన్ లో ఎలా హెల్ప్ చేస్తున్నాయో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ ద కోన్ సెల్స్. మనం కొంచెం కోన్ సెల్స్ గురించి కూడా ఇంకొక చిన్న పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఓకే, అది. సో ఇంకా మన కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది కదా, డిమ్ లైట్ విజన్ అన్ని చెప్తున్నారు, వెరీ గుడ్. ఓకే, సో మన కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన కోన్ సెల్స్ అని మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మన కోన్ సెల్స్ లో మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ మనకి దేనికి హెల్ప్ చేస్తున్నాయి అంటే ఒక్కొక్క కలర్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఒక ఒక టైపు గ్రీన్ కలర్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, గ్రీన్ కలర్ లైట్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి రెడ్ కలర్ లైట్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రెడ్ కలర్ లైట్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ సెల్ లో మనకి బ్లూ కలర్ లైట్ ని పర్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ కలిస్తే మనం వైట్ కలర్ చూడాలనుకోండి, వైట్ కలర్ చూడాలి అంటే వైట్ కలర్ అనేది ఎలా వస్తున్నది, అసిమిలేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ స్టిమ్యులేటెడ్ టుగెదర్. అన్నిటిని ఒకేసారి స్టిమ్యులేట్ అయ్యాయి అనుకోండి సెల్స్, అప్పుడు మనం వైట్ కలర్ అనేది చూస్తాం. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో ఈ మూడు టైప్స్ ఆఫ్ కోన్ సెల్స్ లోని గ్రీన్ గ్రీన్ కలర్ లైట్, రెడ్ కలర్ లైట్, ఇంకా బ్లూ కలర్ లైట్ ని పర్సీవ్ చేయడానికి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ పిగ్మెంట్స్ అన్నిటిని, ఈ సెల్స్ అన్నిటిని ఒకేసారి అసిమిలేట్ చేసి అన్ని ఒకేసారి స్టిమ్యులేట్ ఎప్పుడైతే అవుతాయో మొత్తం కలిపి వైట్ కలర్ అనేది వస్తుంది. ఇంకా ఈ మూడు సెల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే చూస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో మనకి మూడే కలర్స్ ఉన్నాయి కదా, మరి మూడు కలర్లే చూడగలం అంటే అలా కాదు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కోన్ సెల్స్, వీటిలో ఫర్ సపోజ్ ఈ మూడు సెల్స్ లో ఏదైతే గ్రీన్ లైట్, రెడ్ లైట్, బ్లూ లైట్, ఇందులో ఒక జెనెటిక్ డిఫెక్ట్ అంటే కలర్ బ్లైండ్నెస్ మనం చదువుకున్నాం కదా, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్ అది. సో అందులో దీంట్లో ఒక టైప్ ఆఫ్ సెల్ ఏదైతే ఉందో, కోన్స్ లో ఒక టైప్ ఆఫ్ సెల్ ఏదైతే ఉందో, ఇట్ విల్ గెట్ డిఫెక్టివ్. అయితే డిఫెక్టివ్ అయిపోతుంది, సరిగ్గా వర్క్ చేయదు, లేదు అంటే పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ గా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కలర్ చూడలేకపోతారు, దాన్ని మనం కలర్ బ్లైండ్నెస్ అనేది అంటాం. అది అన్నమాట. నో, గోయింగ్ ఫర్దర్, గోయింగ్ ఫర్దర్, లెట్ us స్టడీ అబౌట్ దీస్ థింగ్స్. సి ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. యూ కెన్ సీ హియర్ కోన్ సెల్ అనేది ఇలా ఉంటుంది, కోన్ షేప్ లో. రాడ్ సెల్ అనేది ఇలా ఉంటుంది, దిస్ ఇస్ ద రాడ్ సెల్. ఓకే, వీటిలోని అయాన్ ఛానల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ దిస్ ఇస్ ద బైపోలార్ న్యూరాన్, ఇది బైపోలార్ న్యూరాన్ అనేది ఇక్కడ ఉంటుంది. బైపోలార్ న్యూరాన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఫర్దర్ బైపోలార్ న్యూరాన్ కి ఇటుక గ్యాంగ్లియాన్ సెల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఐ టెల్ యూ ద సిరీస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అన్నమాట. ఫర్ సపోజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనది రాడ్ సెల్ అనుకోండి, ఇది మన రాడ్ సెల్ అనుకోండి. రాడ్ సెల్ కి ఫస్ట్ ఒక బైపోలార్ న్యూరాన్ అనేది అటాచ్ అవుతుంది వచ్చి. జస్ట్ మినిట్, ఇది ఒక బైపోలార్ న్యూరాన్ ఫస్ట్ వచ్చి దానికి అటాచ్ అవుతుంది. ఈ బైపోలార్ న్యూరాన్ కి ఫర్దర్ వెళ్ళి ఒక గ్యాంగ్లియాన్ సెల్ అనేది అటాచ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద రాడ్ సెల్. ఓకే, ఇది ఒక రాడ్ సెల్, దిస్ ఇస్ ద రాడ్ సెల్.
దిస్ ఇస్ ద బైపోలార్ న్యూరాన్, ఇంకా దిస్ ఇస్ ద గ్యాంగ్లియాన్ సెల్. ఇలా సిరీస్ లో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్ గా ఏదైతే పర్టికులర్ విజన్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఈ రాడ్ సెల్స్ లేదంటే కోన్ సెల్స్ ఏవైతే ఉంటాయి, సేమ్ కోన్ సెల్స్ కూడా ఇలాగే అటాచ్ అయి ఉంటాయి ఇక్కడ చూపించినట్టే. సో ఈ రాడ్ సెల్స్ ఇంకా కోన్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏమవుతుంది అంటే బేసిక్ గా మెంబ్రేనస్ పర్టికులర్ కెమికల్ రియాక్షన్ లోపల మెంబ్రేనస్ చేంజెస్ అనేవి వస్తాయి అనమాట. స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి వస్తాయి, నేను చెప్తాను. పర్మియబిలిటీ చేంజెస్ వచ్చి యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది వీటిలోనే. ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క పర్టికులర్ యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది ఒక టిపికల్ ఇమేజ్ కోసం. అది ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బైపోలార్ న్యూరాన్ దగ్గరికి వెళ్ళి బైపోలార్ న్యూరాన్ దాన్ని గ్యాంగ్లియన్ సెల్ వరకు తీసుకెళ్తుంది, అండ్ గ్యాంగ్లియన్ సెల్ విల్ టేక్ ఇస్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అది నా ఆప్టిక్ నర్వ్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో ద ఆప్టిక్ నర్వ్స్ లీవ్ ద ఐ అండ్ ద రెటినల్ బ్లడ్ వెజల్స్ ఎంటర్ ఎట్ అ పాయింట్. ఇక్కడ వెనకాల ఒక ఏరియా ఉన్నది, ఇది ఏదైతే ఏరియా ఉందో దీన్ని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. ఇది ఎందుకు మనం బ్లైండ్ స్పాట్ అంటాం అంటే రెటీనాలోనే ఉన్న ఒక ఏరియా ఇది. ఇక్కడ నుంచి ఆప్టిక్ నర్వ్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి, ఇంకా బ్లడ్ వెజల్స్ అనేవి లోపలికి వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ ఏరియాలోని ఎలాంటి రాడ్ సెల్స్ లేదంటే కోన్ సెల్స్ ఉండవు. అలాంటి ఏరియాని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ఇమేజ్ పడినా ఇట్ వోంట్ బి రిఫ్లెక్టెడ్, అది అన్నమాట. నా పోస్టీరియర్ పోల్ లో చూసుకున్నట్టు పోస్టీరియర్ పోల్ ఆఫ్ ది ఐ లాటరల్ టు ద బ్లైండ్ స్పాట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎల్లోయిష్ పిగ్మెంటెడ్ ఏరియా అనేది ఉన్నది. ఇక్కడ ఈ ఎల్లో పిగ్మెంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దేని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఎల్లో పిగ్మెంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం ఏంటో మ్యాక్యులా లూటియా అంటాం. సో దిస్ ఏరియా ఇస్ నోన్ యాజ్ మ్యాక్యులా లూటియా. మ్యాక్యులా లూటియా అంటాం. ఈ మ్యాక్యులా లూటియాలో అన్నిటికన్నా సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఫోవియా. ఇక్కడ కోన్ సెల్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ అ థిన్ అవుట్ పోర్షన్ వేర్ కోన్ సెల్స్ ఆర్ డెన్స్లీ ప్యాక్డ్. సో అక్కడ ఏదైనా ఇమేజ్ మనకు వచ్చి పడిందంటే అన్నిటికన్నా పర్ఫెక్ట్ రిజల్యూషన్ లో మనం చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద అందుకే మనకి లెన్స్ కి స్ట్రైట్ లో ఉంటుంది ఫోవియా. మన లెన్స్ ఇక్కడ ఉన్నది అంటే మన లెన్స్ కి స్ట్రైట్ గా ఫోవియా ఉంటుంది. సో మన ఇమేజ్ అనేది డైరెక్ట్ గా వెళ్ళి ఫోవియా మీద పడుతుంది డే లైట్ విజన్ లో ఉన్నప్పుడు. సో కోన్ సెల్స్ అనేవి మన ఆ కలర్స్ ని వాటిని చాలా బాగా పర్సీవ్ చేయగలుస్తుంది, అది అన్నమాట. ఓకే, ఇవాళ ఈవినింగ్ పీవైక్యూ సెషన్ డెఫినెట్లీ చేద్దాం, నో నీడ్ టు వరీ. ఆల్రెడీ ప్లాన్డ్, మీకు లింక్ అనేది జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, అది అన్నమాట. నా విజన్ అనేది ఎలా జరుగుతున్నది అది మనం డిస్కస్ చేసుకోవాలి. సో వీ హావ్ టు డిస్కస్ ద మెకానిజం ఆఫ్ విజన్. మెకానిజం ఆఫ్ విజన్, ఆల్ రైట్. ఓకే, నా మెకానిజం ఆఫ్ విజన్ అంటే విజన్ అంటే మనం చూస్తున్నప్పుడు ఎలా జరుగుతున్నది అన్నది. సో మనకు తెలుసు దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ ద రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్. టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్. ఇప్పుడు ఈ రాడ్ సెల్స్ లో కోన్ సెల్స్ లో ఏం జరుగుతున్నది, ఎప్పుడైతే ఈ సెల్స్ మీద వచ్చి లైట్ పడుతుందో, లైట్ అనేది ఎప్పుడైతే ఈ సెల్స్ మీద వచ్చి పడుతుందో, ఎప్పుడైతే ఈ సెల్స్ మీద లైట్ అనేది వచ్చి పడుతుందో, ఈ లైట్ ఎప్పుడైతే పడగానే దిస్ లైట్ విల్ క్రియేట్ సమ్ ఇంపల్సెస్. ఇట్ విల్ జనరేట్ ఇంపల్సెస్. మనం చదువుకున్నాం కదా ఇంపల్సెస్ ఎలా జనరేట్ అవుతాయో, స్టిములై అన్నమాట. సో దిస్ విల్ ద లైట్ ఇట్ సెల్ఫ్ విల్ యాక్ట్ యాజ్ అ స్టిములై అండ్ ద లైట్ విల్ ఫాల్ ఆన్ టు ద రాడ్ సెల్స్ ఆన్ ద కోన్ సెల్స్. అంటే ఇప్పుడు డిమ్ లైట్ అయితే రాడ్ సెల్స్ కోసం, కోన్ సెల్స్ కి అయితే బ్రైట్ గా ఉన్న లైట్ పడిందంటే ఇట్ విల్ జనరేట్ ఇంపల్సెస్. అండ్ దిస్ ఇంపల్సెస్, ఓకే, ఆర్ ఫర్దర్ ట్రాన్స్ఫర్డ్. ఏంటిది ఏంటిది జస్ట్ మినిట్. దీస్ ఇంపల్సెస్ ఆర్ ఫర్దర్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద బైపోలార్ న్యూరాన్, బైపోలార్ న్యూరాన్ నుంచి గ్యాంగ్లియోని, అది అన్నమాట. సో ఫస్ట్ మీ బుక్ లో అయితే కోన్ సెల్స్ లో ఎలా ప్రాపర్ గా అవుతుందో పూర్తిగా ఇవ్వలేదు, కానీ రాడ్ సెల్స్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అది ఇచ్చారు. సో మనం రాడ్ సెల్స్ లో జరుగుతున్న ప్రాసెస్ గురించి క్లియర్ గా అర్థం చేసుకుందామండి. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఏవైతే రాడ్ సెల్స్ ఉన్నాయో, రాడ్ సెల్స్ లోని ఏ విజన్ జరుగుతున్నది, ట్వైలైట్ లేదంటే స్కోటాపిక్ విజన్ అని కూడా అంటాం.
సో అంటే డిమ్ లైట్ అన్నమాట, లో లైట్ విజన్. ఇది కూడా ఇంకోటి కూడా అనొచ్చు, లో లైట్ విజన్ అని కూడా అనొచ్చు. సో ఎప్పటి వరకు అయితే చాలా ఎక్కువ బ్రైట్ లైట్ వస్తున్నది అనుకోండి, అప్పుడు రాడ్ సెల్స్ దాన్ని టేక్ ఓవర్ చేయవు, అప్పటి వరకు కోన్ సెల్స్ చూసుకుంటాయి. సో కొంచెం లైట్ లో బ్రైట్నెస్ లో ఉన్నది అనుకోండి, అప్పుడు రాడ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ రాడ్ సెల్స్ లో ఎప్పుడూను ఇన్యాక్టివ్ స్టేట్ లోని రొడాప్సిన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో రొడాప్సిన్ అనేది ఎప్పుడు ఏ స్టేట్ లో ఉంటుంది, రాడ్ సెల్స్ లో ఇన్యాక్టివ్ గా ఉంటుంది. ఈ సెల్స్ లోపల, ఇట్ ఈస్ ఇన్సైడ్ ద రాడ్ సెల్స్ అన్నమాట. సెల్స్ లోపల రొడాప్సిన్ అనేది ఏదైతే కాంపౌండ్ ఉందో అది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద వచ్చి లైట్ పడుతుందో, ఎప్పుడైతే దాని మీద లైట్ అనేది వచ్చి పడుతుందో అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ టూ కాంపోనెంట్స్, దట్ ఈస్ రెటినల్ అండ్ ఆప్సిన్. ఇప్పుడు ఎప్పుడైతే రెటినాల్ ఇంక ఆప్సిన్ కింద బ్రేక్ డౌన్ అయిందో, ఈ ఆప్సిన్ అనేది ఏమవుతుంది, దిస్ ఆప్సిన్ విల్ క్రియేట్ సమ్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ చేంజెస్. బేసిక్ గా ఏంటి మెంబ్రెయిన్ పర్మియబిలిటీ చేంజెస్ అంటే ఏంటి, Na ప్లస్ ఇన్ఫ్లక్స్ ని పెంచేస్తుంది. Na ప్లస్ అనేది ఇన్ఫ్లక్స్ పెంచుతుంది. Na ప్లస్ ఇన్ఫ్లక్స్ పెంచగానే ఏమవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది, మనం చదువుకున్నాం. ఆప్సిన్ ఫామ్ అవగానే మెంబ్రెయిన్ ది పర్మియబిలిటీ చేంజ్ చేసేస్తుంది. మెంబ్రెయిన్ ది పర్మియబిలిటీ చేంజ్ చేయగానే Na ప్లస్ ఇన్ఫ్లక్స్ పెరుగుతుంది, యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నౌ వెన్స్ ద యాక్షన్ పొటెన్షియల్ ఇస్ జనరేటెడ్, ఈ యాక్షన్ పొటెన్షియల్ ఎలాగా ఫామ్, ఏ ప్రాసెస్ లో వెళ్తుంది, ఫస్ట్ జస్ట్ మినిట్, రాడ్ సెల్స్, రాడ్ సెల్స్ నుంచి యాక్షన్ పొటెన్షియల్ ఫర్దర్ బైపోలార్ న్యూరాన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బైపోలార్ న్యూరాన్ నుంచి ఫర్దర్ గ్యాంగ్లియన్ సెల్స్ కి వెళ్తుంది. గ్యాంగ్లియన్ సెల్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి వెళ్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఒక ఏరియా ఉన్నది, నోన్ యాజ్ ద విజువల్ కార్టెక్స్. ఓకే, విజువల్ ఏరియా ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్. ఇక్కడికి వెళ్ళి ఏమవుతుంది, ఏదైతే మనం చూసామో దాని ఇమేజ్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అర్థమైందా, అర్థమైందా? సో రొడాప్సిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, లైట్ పడగానే యాక్టివేట్ అవుతుంది. ఒకసారి లైట్ పడగానే రెటినాల్ ఇంకో ఆప్సిన్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. దిస్ విల్ ట్రిగర్ సమ్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ చేంజెస్, అండ్ దిస్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ చేంజెస్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద Na ప్లస్ ఇన్ఫ్లక్స్. Na ప్లస్ ఇన్ఫ్లక్స్ అయితే మనకు తెలిసి ఏమవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి ఫర్దర్ బైపోలార్ న్యూరాన్, బైపోలార్ న్యూరాన్ నుంచి గ్యాంగ్లియాన్ సెల్, గ్యాంగ్లియాన్ సెల్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో విజువల్ ఏరియా ఏదైతే ఉందో సెరిబ్రల్ కార్టెక్స్ లో, అక్కడికి వెళ్ళి అక్కడ ఇమేజ్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం యాక్చువల్ గా చూస్ ఒక ఇమేజ్ చూస్తున్నాం అన్నది మనం గుర్తిస్తాం, ఏదైనా మనం చూస్తున్నాం అంటే. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అ వెరీ లెస్ టైం. సో అందుకే మనకి ఏదైనా చూడగానే మనకి కనిపిస్తుంది అనమాట. సో అన్ని చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అది. ఓకే, రైట్, ఓకే, సరే అయితే. సో ఇక్కడ వరకు మన విజన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, యూ కెన్ చెక్ దిస్ డయాగ్రామ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఇయర్. మన ఇయర్ ఏదైతే ఉందో, ఇయర్ రెండు రెండు పనుల్లో హెల్ప్ చేస్తున్నది. ఒకటి, అది మన బాడీది పోస్చర్ బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తున్నది. ఓకే, అవునా కదా? సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ మెయింటైనింగ్ మెయింటైనింగ్ బాడీ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఏదైతే ఉందో, పోస్చర్ ఏదైతే ఉందో హెల్ప్ చేస్తున్నది. రెండోది, హియరింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది ఆఫ్ కోర్స్. సో ఈ మెయింటైనింగ్ బాడీ బ్యాలెన్సింగ్ హియరింగ్ తో సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, ఎస్పెషల్ గా ఇన్నర్ ఇయర్ లోని, అది మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో మన ఇయర్ ఏదైతే ఉన్నదో, జస్ట్ మినిట్, ఓకే, సో మన ఇయర్ ని మనం మూడు భాగాల్లో డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో దెర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ దన్ ఇయర్. ఒక హ్యూమన్ ఇయర్ తీసుకుంటే దెర్ ఆర్ త్రీ పార్ట్స్. ఓకే, ద ఫస్ట్ పార్ట్ is called the external ear.
మిడిల్ ఇయర్ మధ్యలోది, ఇంకా ఇన్నర్ ఇయర్ లోపలిది. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో ఏముంటుంది, దాంట్లో పిన్నా ఉంటుంది. ఏదైతే బయట బయట ఏదైతే స్ట్రక్చర్ మనకి కనిపిస్తున్నదో దీన్నే మనం పిన్నా అంటాం. ఓకే, లోపల పక్క మనకి ఏముంటుంది, ఎక్స్టర్నల్ ఆడిటరీ ఆడిటరీ మియాటస్. ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్ ఫర్దర్ లోపలికి వెళ్తుంది. ఇట్ విల్ గో ఇన్వర్డ్స్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ద టింపానిక్ మెంబ్రెయిన్. ఈ టింపానిక్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఫస్ట్ సౌండ్ ఇదే పర్సీవ్ చేస్తుంది. దీన్నే మనం ఇయర్ డ్రమ్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ టింపానిక్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, టింపానిక్ మెంబ్రెయిన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంపోజ్డ్ ఆఫ్ అ కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. ఒక కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. ఈ కనెక్టివ్ టిష్యూకి రెండు లేయర్స్ ఉంటాయి. బయట పక్క స్కిన్ ఉంటుంది, లోపల పక్క మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. అదే అన్నమాట. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఎక్స్టర్నల్ ఇయర్. సో ఒకసారి డయాగ్రామ్ చూసుకుందాం. ఇది మన ఎక్స్టర్నల్ ఇయర్. అన్నిటికన్నా బయట పార్ట్ ని మనం పిన్ అంటాం. ఇది పిన్. సో పిన్ త్రూగా ఫస్ట్ సౌండ్ అనేది లోపలికి ట్రావెల్ చేస్తుంది అనమాట. సౌండ్ వేవ్స్ అనేవి లోపలికి ట్రావెల్ చేస్తున్నాయి. ట్రావెల్ చేస్తూ ఫస్ట్ ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్ ఏదైతే ఉందో, పెద్ద ట్యూబ్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్ లేదంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఏదైతే ఉన్నదో లోపలికి వెళ్ళి ఇట్ విల్ ఎండ్ విత్ ద టింపానిక్ మెంబ్రెయిన్. దీన్నే మనం ఏమంటాం, ఇయర్ డ్రమ్ అని కూడా అంటాం. దీన్నే మనం ఇయర్ డ్రమ్ అని కూడా అంటాం. ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి, దీన్నే మనం ఇయర్ డ్రమ్ అంటాం. ఫర్దర్ వెళ్ళి మనం ఇన్నర్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. దేంట్లో అయితే మనకి మూడు ఇన్నర్ ఇయర్ ఆసికల్స్ ఉంటాయి, మేలియస్, ఇంకస్, ఇంకా ఏముంటుంది, స్టేపీస్. సో మిడిల్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ ఇయర్, జస్ట్ మినిట్, లెట్స్ టాక్ అబౌట్ ద మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ లో మనకి ఇయర్ ఆసికల్స్ అనేవి ఉంటాయి అన్నిటికన్నా ఫస్ట్. సో ఇయర్ ఆసికల్స్ ఏవైతే మూడు ఉంటాయి, మాలియస్, ఇన్కస్, ఇంకా స్టేపీస్. ఓకే, మూడు ఒక చైన్ లైక్ ఫ్యాషన్ లో కనెక్ట్ అయి ఉంటాయి. చైన్ ఎలాగైతే ఉంటుందో అలా చైన్ లైక్ ఫ్యాషన్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా ఇందులోని మాలియస్ ఏదైతే ఉందో అది టెంపానిక్ మెంబ్రెయిన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. టెంపానిక్ మెంబ్రెయిన్ ఏదైతే మనం చదువుకున్నాం కదా, ఇయర్ డ్రమ్, దాంతో కనెక్ట్ అయి ఉంటుంది ఇది. ఇంకా స్టేపిస్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఓవల్ విండో ఆఫ్ కాక్లియా. ఓవల్ విండో ఆఫ్ కాక్లియా. కాక్లియా అనేది మనం ఇన్నర్ ఇయర్ లో చదువుతాము. ఓకే, సో ఓవల్ విండో ఆఫ్ కాక్లియా. ఇప్పుడు ఇన్- ఇక్కడ ఈ మూడు బోన్స్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ యాక్చువల్లీ యాంప్లిఫైయింగ్ ద సౌండ్. ఏదైతే సౌండ్ ఉన్నదో దాన్ని యాంప్లిఫై చేస్తాయి. అంటే దాన్ని పర్సీవ్ చేసేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఒక పర్టికులర్ సౌండ్ ని ఒక పర్టికులర్ రిథమ్ అనేది క్రియేట్ చేస్తాయి అన్నమాట. చాలా ఎక్కువ సౌండ్ వస్తే దానికి తగ్గట్టు ఒక రిథమ్, చాలా తక్కువ సౌండ్ వస్తే దానికి తగ్గట్టు ఒక రిథమ్, ఒక పర్టికులర్ సాంగ్ మీరు వింటున్నారంటే దానికి తగ్గట్టు ఒక రిథమ్, ఒక్కొక్క ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిథమ్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది, వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతాయి. ఓకే, అది అన్నమాట. ఓకే, సో ఫర్దర్ వెళ్ళి దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ యాజ్ ద యూస్టాచియన్ ట్యూబ్. యూస్టాచియన్ ట్యూబ్ అనేసి ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే మిడిల్ ఇయర్ ఏదైతే ఉందో మంది, ఆ మిడిల్ ఇయర్ ని దేంతో కనెక్ట్ చేస్తున్నది, ఫారింగ్స్ తో కనెక్ట్ చేస్తున్నది. రెండు పక్కల ఉంటుంది. ఇటు పక్క మిడిల్ ఇయర్ కి ఒక యూస్టాచియన్ ట్యూబ్, ఇటు పక్క మిడిల్ ఇయర్ కి యూస్టాచియన్ ట్యూబ్, రెండు పక్కల నుంచి ఇలా వస్తుంది. వాట్ ఇట్ డస్, వాట్ డస్ ఇట్ డూ, ఏం చేస్తున్నది అది, యూస్టాచియన్ ట్యూబ్ ఏం చేస్తున్నది, ఇట్ ఈక్వలైజెస్ ప్రెషర్ ఆన్ బోత్ సైడ్స్.
ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో వైబ్రేషన్స్ వల్ల అది ఇటుపక్క ఎక్కువ అయిపోయి ఇటుపక్క తక్కువ అవ్వకుండా రెండు పక్కల నుంచి ఈక్వల్ గా వెళ్ళేటట్టు ప్రెషర్ బోత్ సైడ్స్ నుంచి బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, లాస్ట్ మనం ఇన్నర్ ఇయర్ గురించి మాట్లాడుకోవాలి, బట్ నాట్ ఇన్ దిస్ వన్. మనం నెక్స్ట్ దాంట్లో చెప్తాను. చూడండి, లాస్ట్ వచ్చేసి మన ఇన్నర్ ఇయర్ అనేది. లాస్ట్ ఈస్ ద ఇన్నర్ ఇయర్. ఓకే, దిస్ ఇస్ ద యూస్టాచియన్ ట్యూబ్. నేను ఏదో చెప్పాను, దిస్ ఇస్ మాలియస్, దిస్ ఇస్ ఇంకస్ అండ్ దిస్ ఇస్ స్టేపిస్. స్టేపిస్ అనేది ఇన్నర్ ఇయర్ తో కనెక్ట్ అయి ఉంటుంది, మాలియస్ అనేది ఎక్స్టర్నల్ ఇయర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దే కనెక్ట్ ద ఇంటర్నల్ ఇయర్ విత్ ద ఎక్స్టర్నల్ ఇయర్. ఇన్నర్ ఇయర్ లోని మనకి రెండు పార్ట్స్ వస్తాయి. ఇన్నర్ ఇయర్ లో మనకి రెండు పార్ట్స్ వస్తాయి. వన్ ఈస్ నోన్ యాజ్ ద లాబిరింత్ అండ్ అదర్ ఈస్ నోన్ యాజ్ ద వెస్టిబులార్ అపారటస్. వీటి రెండింటి గురించి మనం డీటెయిల్ గా చదువుకుంటాం ఇప్పుడు. బట్ అన్నిటికన్నా ఫస్ట్ లాబిరింత్ అనేది ఏం చేస్తున్నది అని తెలుసుకోవాలి. అంటే లాబిరింత్ అనేది యాక్చువల్ గా మనకి దాంట్లోనే కాక్లియా అనేది ఉంటుంది. ఇంకా దట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ ఇన్ హియరింగ్ ఫంక్షన్. మనం ఏదైతే వింటున్నామో ఆ వినేది ఫంక్షన్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్లీ కాక్లియా అనేది హెల్ప్ చేస్తున్నది. కాక్లియా ఆ ప్రాసెస్ చేస్తుంది. వెస్టిబులర్ అపారటస్ ఏం చేస్తున్నది అని మీరు అడిగితే, వెస్టిబులర్ అపారటస్ నేను చెప్పినట్టు బాడీది బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వన్ బై వన్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, పదండి, లెట్ us స్టార్ట్. జస్ట్ మినిట్. యా, ఓకే. సో నేను చెప్పినట్టు మనది ఇన్నర్ ఇయర్ ఏదైతే ఉందో దీంట్లో లాబ్రింత్ అనేది ఉంటుంది, ఇంకా వెస్టిబులర్ అపారటస్ అనేది ఉంటుంది. లాబ్రింత్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకో మనం లైట్ గా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో లాబ్రింత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఇట్స్ అ ఫ్లూయిడ్ ఫిల్డ్ చేంబర్. ఓకే, ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ చేంబర్ ఏదైతే ఉన్నదో దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి బోనీ లాబ్రింత్ అని ఉంటుంది, ఇంకోటి మెంబ్రేనస్ లాబ్రింత్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఇక్కడ అర్థం చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఒక ట్యూబ్ లా ఉన్నది అనుకోండి. ఈ బయట పక్క ఏదైతే ఉన్నదో దీన్ని మనం బోనీ లాబ్రింత్ అంటాం. ఈ బోనీ లాబ్రింత్ ఏదైతే ఉందో జస్ట్ మినిట్ గట్టిగా ఉంటుంది. అంటే ఇట్స్ నెట్వర్క్ ఆఫ్ బోన్స్ అన్నమాట. ఇలా 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 ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ద బోనీ లాబ్రింత్. లోపల ఏదైతే ఉందో ఇట్స్ సాఫ్ట్ వన్, ఇది మెంబ్రేనస్ అంటాం దీన్ని. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇక్కడ బోనీ మెంబ్రేనస్ లాబ్రింత్ ఇంకా బోనీ లాబ్రింత్ మధ్యన ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. There is a fluid between both these labyrinths, and that fluid is known as perilymph. ఓకే, ఇంకా మెంబ్రేనస్ లాబ్రింత్ లోపల పక్క వెళ్ళినట్లయితే there is another fluid. Just a minute. ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, దిస్ ఫ్లూయిడ్ వి కాల్ ఇట్ as ఎండోలింఫ్. ఈ పెరిలింఫ్ ఇంకా ఎండోలింఫ్ ఏదైతే ఉన్నాయో, ఈ పెరిలింఫ్ ఇంకా ఎండోలింఫ్ ఏదైతే ఉన్నాయో ఇవి రెండే మనకి యాక్చువల్ గా వీటిలో రిపల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దానివల్లే మనం యాక్చువల్ గా సౌండ్ ని పర్సీవ్ చేసుకోగలుగుతాం. ఓకే, అది అన్నమాట. జస్ట్ మినిట్. రైట్, ఓకే, సరే. సో దీని గురించి ఇంకొంచెం విల్ స్టడీ రామ్. పదండి. ఇప్పుడు ద ఫ్లూయిడ్ ఫిల్ ఇన్నర్ ఇయర్ ఇస్ కాల్డ్ లాబ్రింత్, కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్ నేను చెప్పాను. ద కాయిల్డ్ పోర్షన్ ఆఫ్ ది లాబ్రింత్, ఈ లాబ్రింత్ లోనే ఏదైతే కాయిల్డ్ పోర్షన్ ఉన్నదో దాన్ని మనం కాక్లియా అంటాం. సో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ మీకు చూపిస్తాను. సో ఏదైతే ఇలా ఈ లాబ్రింత్ లోనే ఒక కాయిల్డ్ పోర్షన్ ఏదైతే మీకు ఇలా కనిపిస్తున్నదో దిస్ కాయిల్డ్ పోర్షన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ద కాక్లియా. సో ఈ కాక్లియాలోనే యాక్చువల్ గా కొన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ కాక్లియాని ఇలా మనం కట్ చేస్తే దాంట్లో ఏదైతే పార్ట్స్ కనిపిస్తాయో అదే మనం చూస్తాం ఇప్పుడు.
So the membranes constituting cochlea, the raised nerves and the basilar membrane, divide the surrounding perilymph-filled bony labyrinth into upper scala vestibule and lower scala tympani. ఇప్పుడు ఏదైతే పెరిలింఫ్ ఉన్నదో ఆ పెరిలింఫ్ అనేది బోనీ లాబ్రింత్ లో ఉంటుంది. సో బోనీ లాబ్రింత్ లో ఉన్న బోనీ లాబ్రింత్ ఏదైతే ఉందో మేదన ఇంకా కింద ఉన్న చేంబర్స్ కింద డివైడ్ అయిపోతుంది. మీదన ఉన్న చేంబర్ ఏదైతే ఉందో స్కేలా వెస్టిబుల్ అయిపోతుంది. ఇంకా కింద ఉన్న చేంబర్ ఏదైతే ఉందో స్కేలా టెంపాని అనేది అయిపోతుంది. ఓకే, మీదన ఉన్నది స్కేలా వెస్టిబులై, కిందన ఉన్నది స్కేలా టెంపాని అన్నమాట. జస్ట్ అన్నమాట. ఓకే, సో ఈ స్కేలా వెస్టిబులై కూడా బోనీ లాబ్రింత్ పార్టే, ఇంకా స్కేలా టెంపాని కూడా బోనీ లాబ్రింత్ పార్టే, ఇంకా వీటన్నిటిలోని పెరిలింఫ్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా పెరిలింఫ్ అనేది ఉంటుంది. ఓకే, మిడిల్ లో ఏదైతే స్కేలా మీడియా ఉన్నదో దీంట్లో మాత్రం మనకి ఎండోలింఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఏదైతే రేజనర్స్ మెంబ్రేన్ ఉన్నదో, రేజనర్స్ మెంబ్రేన్ ఇంకా బేసిలార్ మెంబ్రేన్ ఏవైతే ఉన్నాయో అవే బోని ఇంకా మెంబ్రేనస్ లాబ్రింత్ ఏవైతే ఉన్నాయో సపరేట్ చేస్తున్నాయి. సో ఈ పర్టికులర్ బేసిలార్ మెంబ్రేన్, ఇక్కడ మీద ఉన్న రేజనర్స్ మెంబ్రేన్, ఈ రెండు మెంబ్రేన్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ సపరేటింగ్ ద బోనీ లాబ్రింత్ విత్ ద మెంబ్రేనస్ లాబ్రింత్ అనమాట. ఓకే, అదే అనమాట. సో అట్ ద బేస్ ఆఫ్ ది కాక్లియర్ స్కేలా వెస్టిబులై ఎట్సెట్ ద ఓవల్ విండో. సో స్కేలా వెస్టిబులై ఏదైతే ఉందో ఇది ఓవల్ విండో తోటి వీళ్ళు అటాచ్ అయిపోతుంది. దిస్ విల్ కనెక్ట్ టు ద ఓవల్ విండో. ఇంకా ఈ ఓవల్ విండో తో అటాచ్ అవుతున్నది అంటే అర్థం ఒకటే, దీని నుంచే మనకి మిడిల్ ఇయర్ తో అటాచ్ అవుతుంది. మిడిల్ ఇయర్ నుంచి సౌండ్ అనేది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, సౌండ్ ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో మిడిల్ ఇయర్ నుంచి ఈ ఓవల్ విండోకి వస్తాయి. ఇక్కడ నుంచి వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ లోపల నేను చెప్పినట్టు హియర్ దేర్ విల్ బి పెరిలింఫ్, ఎండోలింఫ్, మళ్ళీ పెరిలింఫ్. ఈ లింఫ్స్ లో ఏదైతే ఉందో రిపల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. జస్ట్ ఒకసారి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆ, నీళ్ళలోని రాయలు విసిరితే ఎలాగైతే రిపల్స్ క్రియేట్ అవుతాయో ఇలాగా, అలాగా వైబ్రేషన్స్ వల్ల వీటిలో కూడా రిపల్స్ క్రియేట్ అవుతాయి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు ఆర్గన్ ఆఫ్ కార్టీ. ఇక్కడ ఏదైతే మనం రీజన్ చూస్తున్నామో ఈ రీజన్ ని మనం ఆర్గన్ ఆఫ్ కార్టీ అంటాం. ఇక్కడ మధ్యలోని ఆన్ టు ద స్కేలా మీడియా. ఇప్పుడు స్కేలా మీడియా లో బేసెల్లార్ మెంబ్రేన్ పక్క మనం వెళ్దాం పదండి. సో జస్ట్ మినిట్. ఎస్, సో స్కేలా మీడియాలో ఏదైతే బేసిలార్ మెంబ్రేన్ ఉన్నదో ఆ బేసిలార్ మెంబ్రేన్ మీద ఆర్గన్ ఆఫ్ కార్టీ అనేసి ఒక ఆర్గన్ ఉంటుంది. దీని మీద అయితే మనకి హెయిర్ సెల్స్ ఉంటాయి. ఈ హెయిర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనవి, ఈ హెయిర్ సెల్స్ మనకి ఆడిటరీ రిసెప్టార్స్ గా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో ఆర్గన్ ఆఫ్ కార్టీ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుంది, బేసిలార్ మెంబ్రేన్ ఉంటుంది. బేసిలార్ మెంబ్రేన్ దేని కనెక్ట్ చేస్తున్నది, స్కేలా టెంపాని ఇంకా స్కేలా మీడియాని కనెక్ట్ చేస్తున్నది. సో బేసిలార్ మెంబ్రేన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్గన్ ఆఫ్ కార్టీ మీద హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ హెయిర్ సెల్స్ లోనే మనకి ఏముంటాయి, ఆడిటరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, కిందనున్న లేయర్ ఫర్ సపోజ్ బెసిలార్ మెంబ్రేన్ అనుకోండి, దీని మీద ఈ హెయిర్ సెల్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇలా హెయిర్ సెల్స్ అనేవి ఇలా 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 ఉన్నాయి. ఈ హెయిర్ సెల్స్ మీద చిన్న చిన్న స్టీరియోసీలియా అనేసి చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. వీటిని మనం స్టీరియోసీలియా అంటాం. ఈ స్టీరియోసీలియా ఏవైతే ఉన్నాయో మీదన ఒక చిన్న మెంబ్రేన్ తో కనెక్ట్ అయి ఉంటాయి. మీదన ఒక మెంబ్రేన్ ఉంటుంది వాటి మీద. ఈ మెంబ్రేన్ మనం ఏమంటాం, టెక్టోరియల్ మెంబ్రేన్ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ సపోజ్ ఏమైనా సౌండ్ ఇలా వచ్చింది అనుకోండి, సౌండ్ వచ్చినప్పుడు హెయిర్ సెల్స్ అనేవి ఇలా ఇలా మూవ్ అవుతాయి. హెయిర్ సెల్స్ మూవ్ అయినప్పుడు దీని మీద ఉన్న సీలియా మూవ్ అవుతాయి, మీదకి వెళ్ళి ఇలా ప్రెస్ అవుతాయి. ఒకసారి టెక్టోరియల్ మెంబ్రేన్ ప్రెస్ అయిందంటే దట్ విల్ ట్రిగర్ అన్ యాక్షన్ పొటెన్షియల్. ఇంకా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయినప్పుడు సౌండ్ ని పర్సీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద హెయిర్ సెల్స్. దిస్ ఇస్ ఆర్గన్ ఆఫ్ కార్టీ, బెసిలార్ మెంబ్రేన్ అనేది. ఓకే, ఇంకా వీటిని మనం స్టీరియోసీలియా అంటాం. ఓకే ఫైన్, అది అన్నమాట. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, ఇక్కడ చూడండి ఒక ఎఫరెంట్ నర్వ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. మనది ఏదైతే హెయిర్ సెల్ ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అన్ ఎఫరెంట్ నర్వ్. ఫర్ సపోజ్ ఎప్పుడైతే ఈ హెయిర్ సెల్ కి ఒక పర్టికులర్ సౌండ్ అనేది పంపించడం జరుగుతుందో మిడిల్ ఎయిర్ నుంచి త్రూ ద ఫ్లూయిడ్, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ డీపోలరైజేషన్ అని జరుగుతుంది. జరిగి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయ్యి ఎఫరెంట్ నర్వ్ కి సిగ్నల్ అనేది అది పంపిస్తుంది అనమాట.
సో ఇట్ ఇట్ సెల్ఫ్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ రిసెప్టర్ ప్లస్ ఒక నర్వ్ సిగ్నల్ అనేది కూడా క్రియేట్ చేసి పంపిస్తుంది అనమాట హెయిర్ సెల్. ఈ మీద ఏదైతే చూస్తున్నారో ఇవే స్టీరియోసీలియా. ఇక్కడ మీద టెక్టోరియల్ మెంబ్రేన్ ఇంకా ఎండోలింఫ్ లోపల ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది. కింద ఉన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ పెరిలింఫ్. అది ఓకే రైట్. గోయింగ్ ఫర్దర్, డీపోలరైజేషన్ వేవ్ ఎలా క్రియేట్ అవుతుంది? నార్మల్ గా స్టీరియోసీలియా ఎలా ఉంటుంది? ఎప్పుడైతే డీపోలరైజేషన్ జరిగిందో ఒక్కసారిగా ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బెండ్ లైక్ దిస్. స్టీరియోసీలియా ఇలా బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అయిపోగానే డీపోలరైజ్ అయినట్టు మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్పైక్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక్కసారిగా డీపోలరైజేషన్ అవగానే స్పైక్ అనేది వస్తుంది అనమాట. సౌండ్ ఒక్కసారిగా వచ్చిందంటే స్టీరియోసీలియా ఇలా బెండ్ అవుతాయి ఒక్కసారిగా. అది. సో as soon as the sound will come, the stereocilia will bend and that will create an action potential. Okay, అది క్లియర్. నౌ గోయింగ్ ఫర్దర్, ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఏవైతే హెయిర్ సెల్స్ ఉన్నాయో ఇలా కనిపిస్తాయి అనమాట. హెయిర్ సెల్స్ ఎలా కనిపిస్తాయి, హెయిర్ సెల్స్ మీద ఏవైతే స్టీరియోసీలియా ఉన్నాయో అవి ఇలా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద వెస్టిబులర్ అపారటస్. వెస్టిబులర్ అపారటస్ గురించి మాట్లాడుకుంటాం. ఇది వెస్టిబులర్ అపారటస్ నేను చెప్పినంత దేనికి మనకి బ్యాలెన్స్ లో హెల్ప్ చేస్తుంది. సో వెస్టిబులర్ అపారటస్ లో ఉన్న పార్ట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ జస్ట్ రీడింగ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దీన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు లైట్ గుర్తుంచుకుంటే చాలు. దానికన్నా ఎక్కువ దీని నుంచి రాదనమాట. సో నో నీడ్ టు వరీ. ఓకే, సో ద ఇన్నర్ ఇయర్ లో ఏదైతే ఉందో వెస్టిబులర్ అపారటస్ అనేది ఉంటుంది. కాక్లియా కన్నా మీద పక్క ఉంటుంది. ఈ వెస్టిబులర్ అపారటస్ లో 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఇంకా ఆటోలిత్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం సెమీ సర్క్యులర్ కెనాల్స్ 3 ఉంటాయి అనమాట. ఇదొకటి, ఇదొకటి, మూడు సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఇంకా ఈ రీజన్ ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని మనం ఆటోలిత్ అంటాం. ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే కాక్లియాతో కనెక్ట్ చేస్తున్నదో ఇదంతా ఆటోలిత్ అనమాట. ఈ ఆటోలిత్ లోని ఏదైతే మ్యాక్యులా ఉన్నదో అది సెన్సరీ పార్ట్ అనమాట. అది యాక్చువల్ గా మన బాడీలో ఉన్న ఏదైతే బ్యాలెన్సింగ్ పోస్చర్ ఉన్నదో అది సెన్స్ చేస్తుంది అనమాట. నౌ ఫర్దర్ వెళ్ళి ఈచ్ సెమీసర్క్యులర్ కెనాల్ లైస్ ఇన్ డిఫరెంట్ ప్లేన్ అట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ మనం చూసాం. ద మెంబ్రేనస్ కెనాల్స్ సస్పెండెడ్ ఇన్ పెరిలింఫ్. ఓకే, ఈ పెరిలింఫ్ ఏదైతే ఉందో ఆ పెరిలింఫ్ లోని సస్పెండ్ అయి ఉంటాయి. ద బేస్ ఆఫ్ ద కెనాల్స్ ఇస్ ఫాలెన్ అండ్ ఇస్ నోన్ యాజ్ యాంపులా. ఏదైతే బేస్ ఉన్నదో ఈ బేస్ మనం ఏమంటాం? యాంపుల్ అంటాం. సో ఒక్కొక్క బేస్ మీద ఒక్కొక్క యాంపుల్ ఉంటాయి. సో 3 యాంపులాస్ ఉంటాయి టోటల్. వీటిని మనం మెంబ్రేనస్ యాంపులా అని కూడా అంటాం. ఓకే, అది అన్నమాట. నౌ విచ్ కంటైన్స్ అ ప్రొజెక్టింగ్ రేస్ నోన్ యాజ్ క్రిస్టా యాంపులారిస్ విచ్ హాస్ హెయిర్ సెల్స్. ఈ పర్టికులర్ ఏదైతే యాంపులా ఉన్నదో దీన్ని ఆంపుల్లా. ఈ ఆంపుల్లా ఏదైతే ఉందో ఈ పొల్లలో ఏముంటుంది? ఈ పొల్లలో ఏముంటాయి? క్రిస్టా యాంపులారిస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ క్రిస్టా యాంపులారి స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ క్రిస్టా యాంపులారి స్ట్రక్చర్ మీద హెయిర్ సెల్స్ ఉంటాయి. ఓకే, నౌ ద సాక్యూల్ అండ్ ద యూట్రికల్ కంటైన్ అ ప్రొజెక్టింగ్ రిడ్జ్ కాల్డ్ మాక్యులా. ద క్రిస్టా అండ్ మాక్యులా స్పెసిఫిక్ రిసెప్టర్స్ ఆఫ్ వెస్టిబులర్ అపారటస్. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ పోస్చర్. అయితే ఈ మెంబ్రేనస్ యాంపులాలో ఏదైతే క్రిస్టా ఉంటుందో ఇంకా ఈ యూట్రికల్ ఇంకా సాక్యులాలో ఏదైతే మాక్యులా ఉంటుందో ఇవి రెండు కలిపి బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి బాడీలో, వెస్టిబులర్ అపారటస్. అది అన్నమాట. ఓకే రైట్. నౌ టు ద లాస్ట్ పార్ట్, సౌండ్ అనేది ఎలా పర్సీవ్ అవుతుందో. ఫస్ట్ అవుటర్ ఇయర్ నుంచి సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ వేవ్స్ క్రియేట్ అయ్యి అది ఇన్నర్ ఇయర్ కి లోపల పక్కకి వెళ్తుంది. ఇయర్ డ్రమ్స్ లోని ఒక పర్టికులర్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత అది మిడిల్ ఇయర్ ఆసికల్స్ కి వెళ్తుంది. ఇప్పుడు మిడిల్ ఇయర్ ఆసికల్స్ ఒకే స్ట్రెచ్ లోని ఇలా షేక్ అవుతాయి అనమాట. ఒక రిథమ్ క్రియేట్ చేస్తాయి. ఆ రిథమ్ అనేది క్రియేట్ అయ్యి లోపల ఏదైతే ఈ స్టేపిస్ ఉందో, మ్యాలిస్ ఇంకా స్టేపిస్ కదా. సో మ్యాలిస్ ఇంకా స్టేపిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఓవల్ విండో ఆఫ్ ది కాక్లియా. నేను చెప్పాను ఓవల్ విండో అంటే ఎక్కడ పక్క ఉంది, ఇటు పక్క ఓవల్ విండో ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది దిస్ ఇస్ ద ఓవల్ విండో. సో ఈ ఓవల్ విండోకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఓవల్ విండో కనెక్ట్ అయిన తర్వాత సౌండ్ అనేది లోపల ఉన్న లింఫ్ ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఏదైతే నేను చెప్పానో లింఫ్, జస్ట్ మినిట్, ఇక్కడ పెరిలింఫ్, ఎండోలింఫ్ ఇంకా పెరిలింఫ్ వీటిలోని రిపల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. రిపల్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు హెయిర్ సెల్స్ అనేవి ఇలా ఇలా మూవ్ అవుతాయి అనమాట. ఇలా ఇలా ఎప్పుడైతే హెయిర్ సెల్స్ మూవ్ అవుతాయో అప్పుడు అవి టెక్టోరియల్ మెంబ్రెయిన్ ని టచ్ చేస్తాయి. ఇలా హెయిర్ సెల్స్ మూవ్ అవుతున్నప్పుడు టెక్టోరియల్ మెంబ్రెయిన్ ని టచ్ చేసి సౌండ్ అని పర్సీవ్ చేయడం జరుగుతుంది అట్ ద ఆడిటరీ కార్డ్. ద ప్రాసెస్ ఆఫ్ హౌ ద సౌండ్ ఇస్ పర్సీవ్డ్ అంతే. సో బయట ఇయర్ నుంచి లోపల ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి వచ్చింది, టింపానిక్ మెంబ్రెయిన్ వైబ్రేట్ అయింది,
ఆ వైబ్రేషన్ అనేది మిడిల్ ఇయర్ ఆసికల్స్ ఏవైతే ఉన్నాయో పర్సీవ్ చేసి యాంప్లిఫై చేస్తాయి. ఆ పర్టికులర్ ఏదైతే రిథమ్ ఇంకా వైబ్రేషన్స్ ఉన్నాయో ఆ వైబ్రేషన్ ని ఓవల్ విండో త్రూగా కాక్లియాకి పంపించడం జరుగుతుంది టు ద ఇన్నర్ ఇయర్. ఎప్పుడైతే ఫర్దర్ వెళ్తుందో ఆ కాక్లియాలో ఏదైతే లింఫ్స్ ఉన్నాయో పెరి లింఫ్ ఎండో లింఫ్ అవి ఇలాగ రిపల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. ఫ్లూయిడ్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి వైబ్రేషన్ కి. మూవ్ అవగానే మనం ఏదైతే ఆర్గన్ ఆఫ్ పార్టీ చదువుకున్నామో అందులో ఉన్న హెయిర్ సెల్స్ లోని స్టీరియోసీలియా కూడా ఇలా ఇలా మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు మీద ఉన్న టెక్టోరియల్ మెమరీని టచ్ చేస్తాయి. టచ్ అవగానే ఒక యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి సిగ్నల్ అనేది టు ద ఎఫరెంట్ నర్వ్ బ్రెయిన్ తీసుకెళ్ళడం జరుగుతుంది అనేది టు ద ఎఫరెంట్ నర్వ్ బ్రెయిన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ బ్రెయిన్ లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఏదైతే ఆడిటరీ కార్టెక్స్ ఉన్నదో ఆడిటరీ కార్టెక్స్ లోని యాక్చువల్ గా దీన్ని పర్సీవ్ చేయడం అనేది జరుగుతుంది. అది అన్నమాట. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మెకానిజం ఆఫ్ హియరింగ్. ఓకే, అది. సో విత్ దాట్ మనది న్యూరల్ కంట్రోలింగ్ కోఆర్డినేషన్ చాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సెషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా డెఫినెట్లీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై, జై హింద్.